సో ఇప్పుడు బద్ అనేది ఏమైందండి? బద్ అనే ధాతువు బాధ. అవునా? అంతే. మొదటి ధాతువులో ఒకటే అక్షరం తీసుకుంటాం. ఒకటే అక్షరం అంటే ఏంటి? దానికి అచ్చుతో ఉన్నటువంటి అక్షరం తీసుకుంటాం. అచ్చుతో ఉన్నటువంటి అక్షరం ఏంటి? బులో ఆ ఉంది కాబట్టి బా కంప్లీట్ గా తీసుకుంటాం. అవునా? మొదటి అక్షరం అచ్చుతో ఉన్నటువంటిది తీసుకుంటాం. అవునా? అచ్చుని కలిపి. అంతేనా? అది హలాది శేష. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఆ ఉంటే ఆ రావాలి అని, ఆ ఉంటే ఆ వస్తుంది. అవునా? అంతేనా? ఇది బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. అవునా? ఇప్పుడు తర్వాత ఇక్కడ దా ఉంది కదమ్మా బద్దులో బాదా అంటున్నారు కదా, బాదే కదా. నల్లులో పరస్మై పదం ఏంటిది? బా వస్తుంది ఇక్కడ చివరి అక్షరమే. ఇప్పుడు మనం ఏ లకారం చేస్తున్నాము? లిట్టిలకారంలో నల్లు ఏం మిగిలింది? మిగిలింది. సరే సరిపోయింది. దాని ప్రత్యయం అది. ప్రథమ పురుష ఏకవచనం అని చెప్పడానికి నల్. మర్చిపోయినాను. నెక్స్ట్ సిద్ధ్. సిద్ధ్ ఏమైతుంది? సిద్ధ్ అంటే ఏంటి? శాసనే, శాస్త్రే. సిసేద అవుతుంది. సిసేద ఆజ్ఞ చేయడము, శాసనం చేయడము, శాసించడము. కవిత గారు సిసేద అవుతుందండి. సిసేద అంతే. సిసేధ మొత్తము. ఇప్పుడు సిసేధలో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటో చెప్పండి. సిసేధ ఇక్కడ సకారం ఏమైతుందో చెప్పండి. ఇక్కడ ఈ ఉంది, ఏమైతుంది? ఈ తర్వాత సకారం వస్తే ఏమైతుంది? అది ఈ లోపం అవుతుంది. గుణం అవుతుంది. గుణము రెండవ ధాతువుకి గుణం అవుతుంది. ఇక్కు వర్ణం అంటే గుణం అవుతుంది. ఇన్కో గుణం అయ్యిందిలే, చేసిండ్రు. సకారం ఏమైతుంది అని ఇన్కో ఉంటే ఏమైతుంది అక్కడ? ఆదేశ ప్రత్యయోహో కదా. ఆదేశ ప్రత్యయం ఏం చెప్తుంది? ఇన్కో అంటే ఏంటి? ఇన్ ప్రత్యాహారము. అవునా? ఇన్ ప్రత్యాహారము. ఇంకోటి కవర్గము ఉంటే దాని తర్వాత వీటి తర్వాత సకారం ఉంటే ఏమైతుంది? షాగా మారుతుంది. సకారం షకారం. ఓకే, అంతేనా? ఇప్పుడు ఏమైంది? అది ఇప్పుడు ఇది ఏమైంది? సిషేదే. దే ఇక్కడ నుంచి వచ్చింది మళ్ళీ. పెట్టుకోవాలి అంతే. దే వచ్చింది అంటే అది ఏమన్నట్టు? ఆత్మనే పదం. మనం ఇప్పుడు చేసేది పరస్మై పదం. ఓకే. ఓకే. నద్ అంటే బాగా పెద్ద సౌండ్ చేయడము, లేదంటే నద అవ్యక్తే అన్నమాట. అవ్యక్తే శబ్దే అంటే ఏంటిది? అస్పష్టంగా ఉండడం శబ్దం. అవునా? నద్ స్పష్టంగా లేదంటే పెద్దగా నద అవుతుందండి. అంతే. నదన ననాద. ఓకే, ననాద. ఖద్. అకాద.
ఇది స్థైర్యం. ఖద్ అంటే ఏంటిది? స్థైర్యం. స్థైర్యం అంటే తెలుసు కదా, ఇక్కడ ఏమనుకున్నాము? స్థిరంగా ఉండడం అన్నమాట. స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. తర్వాత హింసాయాం, ఇంకా భక్షణేచ, హింసించడంలో, భక్షణ అంటే తినడంలో, ఖద్. ఓకేనా? ఈ 3 అర్థాలలో ఖద్ అనే ధాతువుని వాడతాం. ఏమేంటిది అది? స్థిరంగా ఉండడం, హింసలో, తినడం, భోంచేయడం, భక్షణం, స్థిరంగా ఉండడం. స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. తర్వాత చంపడం, మార్ డాల్నా, అవునా? అంటే హింసాయాం. తర్వాత భక్షణే అంటే తినడం, అవునా? ఇప్పుడు కాద, అంతేనా? అంతే. కాద ఈజీగా ఉందా? ఇప్పుడు గర్ద ఉంది. గర్ద అంటే కూడా శబ్దం చేయడమే. గర్ద శబ్దం చేయడం. గర్ద అనేది శబ్దం చేయడం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది గగార్ధ అవుతుంది. గగార్ధ అవుతుందండి. అక్కడ రెండవ అక్షరం ఏముంది అక్కడ మనకి? రేఫనే ఉంది. రెండవ ఉపధాలో ఏముంది? రేఫా ఉంది. రేఫా ఉంటే మరి గాకి దీర్ఘం ఎందుకు అవుతుంది కదా? గగార్ధ అవుతుందా? సో ఇప్పుడు గగర్ధ ఉంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక సూత్రం చెప్పినాను, ఏమని? ఈ గకారం కవర్గం ఉంటే ఏం కావాలి? సో ఇప్పుడు గా ఉంటే ఏం కావాలి? అది 3వ అక్షరము. ఏమంటారు? జగర్ధ, అవునా? ఓకేనా? అర్థమైందా? బద్ చెప్పేసుకున్నాం కదా. రద్దు అంటే ఏంటి? రద్దు అంటే ఎట్లా వస్తుంది? విలేఖనే. రద్దు విలేఖనే. విలేఖనే అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? కట్, టు స్ప్లిట్, టు స్క్రాచ్, టు దదాద అవుతుందండి. దదాద. రద్దు రద్ద. రాధ అవుతుంది. రద్దు. రాధ. ఓకేనా? ఓకేనా అండి? సో ఉత్తమం. ఇప్పుడు మనకి ప్రథమ పురుష ఏకవచనం ఏంటో తెలిసింది, అవునా? మనం చిత్తు ధాతువుని చేస్తున్నాం. ఇప్పుడు ద్వివచనం చేసుకోవాలి. ద్వివచనానికి మీకు గుర్తుందా? ఒకసారి యాక్చువల్ గా మొత్తం ప్రత్యయాలన్నీ చెప్పండి. ఏది ప్రథమది? అని చెప్పాలమ్మా. అవునండి. పూర్తి చెప్పేసారు. ఓకేనా? ఇంకా ఏమొస్తుంది దాంట్లో? నల్లు ఒకటి, ప్రథమలో నల్లు, తర్వాత ద్వితీయలో ప్రథమ పురుష ద్వివచనంలో ప్రథమ ఏకవచనము, ద్వివచనము, బహువచనం. అతుస్ ఇంకా నల్లు, నలతుస్, థల. చెప్పండి. చెప్పండి. నలతసు స్థల, మెల్లిగా చెప్పండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. నల్వం,
నల్వమా ఉమ్, నల నల తుసు తుసు స్థల స్థల తుసు నల్వమా తుస నల్వమాహ. నల తుసు స్థల తుస నల్వమాహ. ఉమ్. వచ్చేసిందా? ఓకే. నల తుసు స్థల తుసు నల్వమాహ ఏంటి? వచ్చింది. నల తుసు స్థల తుస నల్వమాహ. ఓకే. నల తుసు నల తుసు స్థల ఉమ్, తుసు తుస నల్వమాహ. నల్వమాహ. దాన్ని విడదీస్తే ఏంటి? నల్ నల్ అతుస్ తర్వాత ఉస్ 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 అవునా? అయితే ఇప్పుడు మనం చేసేది ద్వివచనము. అంటే ఏం రావాలి మనకి? అతుస్. అవునా? చిత్ అనే ధాతువు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? భాదిగణము. అవునా? వాదిగణము పరస్మైపది పరస్మైపది లిట్లకారము. లిట్లకారము ప్రథమ పురుష ద్వివచనం. ప్రథమ పురుష ద్వివచనం. అవునా? ఇది ఓకేనా? దాని ప్రత్యయాలు ఏంటివి? నల్ అతుస్ ఉస్. ఉస్సు. ఇప్పుడు మనం చేసే ద్వివచనానికి ఏముంది రెండవది దాంట్లో? అతుస్ అతుస్ అవునా? అతుస్. ఇక్కడ ఏమొస్తుంది మరి? అతుస్ అన్నాము. అవునా? చెప్పండి ఇక్కడ చిత్. ఇప్పుడు అతుస్ వచ్చిందంటే ఏం కావాలి మనకి? అతుస్ వచ్చిందంటే లిట్ ధాతోర్ అనభ్యాసస్య అంటే ఏంటి? లిట్లకారము రెండుగా వస్తుంది. అవునా? లిటిల్ ధాతు అనభ్యాసస్య. తర్వాత అతుస్సులో ఏమైంది ఇక్కడ చెప్పండి? సకారం. సకారం హలంతంతో ఉంటుంది. ఇక్కడ ఏంటి? నా విభక్తౌ తుస్మా. అవునా? సకారం ఉందా ఇక్కడ? తవర్గం ఉందా? ఏ సకారం లోపం అవుతుందా? కాదు. అవునా? అప్పుడు ఏమవుతుంది? పరివర్తనం చెందుతుంది. రుహు తర్వాత రో. రుహు నుంచి రూ నుంచి రేఫ్ అయింది. అవునా? తర్వాత ఏమైంది? కరవసానీయ విసర్జనీయగా. అతుహు రాసేయచ్చా ఇక్కడ? అతుహు రాసేసినాం. అవునా? ఈ సకారం నుంచి రేఫగా వచ్చింది. ఏంటి? సస జుషో రుహు. అవునా? ఆ తర్వాత ఉపదేశే అజనునాసిక ఎత్తు నుంచి అనేది పోయింది. రేఫ మిగిలింది. ఆ రేఫకి కరవసానయోర్ విసర్జనీయ. అవునా? కరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రంతో విసర్గ వచ్చింది. అవునా? రకారానికి విసర్గ వచ్చింది. ఇప్పుడు చిత్తులో ఏం తీసుకోవాలి మనము? అలాది శేష తీసుకోవాలి. చీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? రెండవ ధాతువుకి ఇక్కడ మనము ఉపదేశే గుణం అయితే ఇది గుణం కావాలి, కానీ ఇక్కడ గుణం కాదు. ఇక్కడ ఏం కాదు? గుణము కాదనమాట. అంటే ఇక్కడ పుగంత లఘుపదస్య రాదు. ఎందుకు చేయదు? ద్వివచనం అనే రెండవ ధాతువు కానీ ఇందులో మారదు. ఓకేనా? ఇది పుగంత లఘుపదస్య చ అనే సూత్రము పనిచేయదు ఇక్కడ. ఓకే? సో ఇది అట్లాగే ఉంటుంది. చిత్ తర్వాత అతుహు ఇంకా మొత్తం కలిపేయండి. చితతుహు
చితతుహు. అవునా? ఉమ్. అంటే వాళ్ళిద్దరూ ఆలోచించారంట. అవునా? తౌ చిచితతుహు. రాములిద్దరూ ఆలోచించారట. రామౌ చిచితతుహు. ఓకేనండి? ఏంటిది? ఇద్దరు వారిద్దరు తౌ తౌ చితతు ఇద్దరు చిచితతు చితతుహు వారిద్దరు తౌ తౌ చిచితతు. ఎందుకు ఇక్కడ ఆలోచించారు. రాలేదండి? మరి రెండో ధాతువుకి గుణం ఎందుకు కాలేదు ఇక్కడ? ఇక్కడనా ఎందుకు కాలేదు? ఇవ్వలేదు. లిట్లకారంలో గుణం అవుతుంది అంటారు కదా. కావాలి కానీ కాలేదు. అది బాధించి ఇంకా అట్లాగే ఉంచేసింది అది. పుగంత లఘుపదస్య చ అనే సూత్రం ఏం చెప్తుంది మనకి ఇక్కడ? సార్వధాతుకములో ఆర్ధధాతుక ప్రత్యయాలలో పుగంతానికి తథా లఘుపదస్య లఘు ఉపధ ఉన్నదానికి అంగానికి గుణమవుతుంది. అవునా? ఆల్రెడీ చెప్తుంది మనకి. అవునా? ఎక్కువ వర్ణాలు ఉంటే గుణం కావాలని. తన్మరకు ఏమైంది? అది రాలేదు. అర్తి హ్రీ క్ష్మాయి తథా ఆకారాంతాంగానాం నిచ్చు ప్రత్యయే పరే పుక్ ఆగమః భవతి. ఏతావ్రీ ధాతుः నిచ్చు ప్రత్యయే అతిదేశ తద్ధాతు ఏతాదృశం సిద్ధ్యతి. అర్తి హ్రీ బ్లీ రీక్నూయి క్ష్మా యాతాం పుంగ్నౌ. ఇక్కడ వాటికి ఈ పకారం కూడా వస్తుంది అనమాట. ఇది ద్వివచనంలో కాదు. ద్వివచనంలో ఎందుకు కాదనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ. అంటే దీంట్లో పుస్తకంలో చూస్తే అర్థమవుతుందేమో, చూడాలి. చూడ్డానికి మనకి రూపసిద్ధి కూడా ఒక్క నిమిషం ఆగండి చూద్దాము. చిత్ తస్ అతుస్ తర్వాత మతుస్ పూర్వోభ్యాస. అభ్యాసం అంటే ఏందో తెలుసు కదా. పూర్వం ఉన్నదాన్ని అభ్యాసం. మొదటి ధాతువుకి అభ్యాసం అని పేరు. దానికి సూత్రం ఏంటి? పూర్వోభ్యాస. సుప్తింగంతం పదం హలాది శేష. ఆ తర్వాత ఇది ఉపదేశే అజనునాసిక ఇత్ ఖరవసానే విసర్జనీయ. అంతే, ఇవేమి ఇవ్వలేదు దాని గురించి. ఇవ్వలేదు. మరి చూద్దాం ఇప్పుడు అన్ని ధాతువులు ఎందుకు ఏమైతుందో చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ చిత్తు వచ్చేసి చీగా మారిపోయింది. ఫస్ట్ అది హలాది శేష పనిచేసింది కానీ ఆలోచించాలి. అది సరిపోయింది. తర్వాత రెండవ చిత్తు వచ్చేసి అక్కడ ఏదైనా మార్పు వస్తుందంటారా? మార్పు సూత్రం పనిచేయలేదు అంతే. ఇంకా వేరే సూత్రాలు ఇచ్చిండ్రా అంటే ఏమి ఇవ్వలేదు మరి, అందుకని తెలియట్లేదు అక్కడ. వేరే సూత్రం వస్తేనేమో దాంతో ఇది పోయింది అనేది ఏదో తెలుస్తుంది. కానీ వేరేది ఇంకేమీ లేదు, అది కూడా పనిచేయలేదు. ఎందుకు అనేది అర్థం కాదు. చూద్దాం. అది వచ్చింది కాబట్టి ఇక్కడ లోపం అవుతుంది. కాలేదు, లోపమే అది కూడా కాలేదు. 10 అక్షరాల్లో అది లోపం అక్కడ కూడా కాలేదు. ఇప్పుడు సిద్ధ అని ఉంది కదా, సిద్ధ అనేది ఏమైతుందో చూడండి. సిసేదా అవుతుంది.
సిషేద ద్వివచనం సిషేద అవుతుంది. అతుస్లో అతుస్లోనా? ఓకే. సిద్ధ అండి. సిద్ధ ఆతుస్సు. సకారం లోపం కాదు. ఏమైంది? ఇది ఎంతే ఉంటది కదా. సిద్ధతుహు అవుతుంది. సిద్ధతుహు. సి అనేది ఏం కావాలి? అది తర్వాత ఉంటే ఎన్నుకో వర్ణం షే కావాలి. షాగా రావాలి. షా రావాలి అంతే. సా అనేది షా కావాలి. అంతే. ఓకేనా? అంటే అది మారదు అంతే. ఇక ద్వివచనంలో మారదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? పుగంత లఘు పదస్య అనేది పనిచేయదు, ద్వివచనంలో పనిచేయదు. కాబట్టి లిట్లకారము ప్రథమ పురుష ద్వివచనంలో అయితే పనిచేయదు. అది గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత దీంట్లో కూడా పనిచేయదు. ఇందులో ఉత్తమ పురుషాలు కూడా అదేంటి ఇది బహువచనంలో కూడా పనిచేయదు. ఓకేనా? ఎక్కడ వ్యాకరణం రాసేటప్పుడు వాళ్ళు గురుగారు పొద్దున చెప్తున్నారు, వ్యాకరణం రాసేటప్పుడట వాళ్ళు ఒక అక్షరం తగ్గిన మగపిల్లాడు పుడితే ఎంత ఆనందంగా ఉంటది. వాళ్ళు అప్పుడు వ్యాకరణం రాసేటప్పుడు వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. అవును అవును. ఒక అక్షరం తగ్గిన అవును అట్లా దీంట్లో కూడా పనిచేయదేమో అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఏది ప్రథమ పురుష ఏకవచనము, మధ్యమ పురుష ఏకవచనము, ఉత్తమ పురుష ఏకవచనంలో మాత్రమే ఇది పుగంత లఘు పదస్య పనిచేస్తుంది. అర్థమైందా? ద్వివచనాల్లో బహువచనాలలో పనిచేయదు. ఏ దాంట్లో? లిట్ లకారంలో. ఓకేనా? లిట్ లకారంలో ఏంటి? ద్వివచనం బహువచనంలో పుగంత లఘు పదస్య అనే సూత్రము పని చెయ్యదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్కి వెళ్దామా? ఇది అర్థమైంది కదండి? అర్థమైంది. ఇది ఏంటి? చిత్ అనేది ధాతువు. తర్వాత మనకి ప్రత్యయం ఏంటి? అతుస్. అవునా? ప్రథమ పురుష ద్వివచనానికి ప్రత్యయం ఏంటిది? అతుస్. అవునా? అయితే ఇప్పుడు మనము ధాతోరణభ్యాసస్య లిట్ ధాతోరణభ్యాసస్య లిటి ధాతోరణభ్యాసస్య ఏమంటుంది? ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్రత్యయం తెచ్చుకున్నామో అప్పుడు మనం షెప్ ఎట్లా తెస్తామో అది షెప్ లాంటిది ఇదన్నమాట. ఏం చేసాము? ఆ షెప్ రాకుండా మనకి ఇక్కడ ఏమైంది? ధాతువు ద్విత్వమైంది. అర్థమైందా? సో అప్పుడు చిత్ ప్లస్ అతుహు. అతుహు ఎట్లొచ్చింది? సకారం అనేది ససజుషోరుహు అనే సూత్రంతో. ఎందుకు ఇది? నా విభక్తౌ తుస్మా. అవునా? నా విభక్తౌ తుస్మా ఏమంటుంది? అది అక్కడ సకారము లోపం కాదు అని చెప్తుంది. లోపం కాదు కాబట్టి అప్పుడు ఏమైతుంది మరి? ఈ సకారం అనేది ససజుషోరుహు అనే సూత్రంతోని పరివర్తనం రూగా మారింది. ఆ తర్వాత ఉపదేశ అజనునాసిక ఎత్తుతోని అనేది పోయింది, లోపమైంది. అవునా? లోపమైపోయి మళ్ళీ తర్వాత ఏమైంది? అనేది హలంతం హలంతం మిగిలింది. హలంతం మిగిలి ఏమైపోయింది? అది కరవసానయోర్ విసర్జనీయతోని విసర్గ వచ్చేసి అప్పుడు సకారం అనేది విసర్గగా మారింది. అవునండి? సూత్రాలతోనే మారింది. 3, 4. ఎందుకు సకారం విసర్గగా మారడానికి ఫస్ట్ ఏంటి? నా విభక్తౌ తుస్మా. అవునా? నా విభక్తౌ తుస్మాహ. కాబట్టి అది సకారం అనేది లోపం కాదు. ఫస్ట్ అది లోపం కాదు. తర్వాత రూపం చెందింది. ఎలా రూపం చెందింది? రూ లాగా రూపం చెందింది. రూ నుంచి రేఫగా అయ్యింది. ఆ తర్వాత రేఫ అనేది విసర్గగా వచ్చింది. అవునా? ఫస్ట్ అది ఎందుకు లోపం కాలేదు అనడానికి ఏంటి? నా విభక్తౌ తుస్మా. ఓకేనా? తుస్మాహ కదా, అది బహువచనం కదా. 2, 3 ఉన్నాయి అందులో. 3 ఉంటే బహువచనం. అందుకని తుస్మాహ. లైక్ రామాహ. అవునా? బహువచనం అయితే ఏం చెప్తాం మనం? రామాహ అంటాం. అలాగే తుస్మాహ. ఓకేనా?
నా విభక్తౌ తుస్మాహతోని సకారము లోపం కాలేదు. ఉమ్, ఆ సకారం అనేది ససజుషో రుహుతోని రూగా మారింది. ఉమ్, ఆ రూలో ఉపదేశ అజననాసిక ఇత్తుతోని ఊ పోయింది, ఉమ్, రు మిగిలింది. ఉమ్. ఆ కరవసాన విసర్జనీయతోని ఆ రక్కారం కాస్త విసర్గ అయింది. ఉత్తమం అంతే ఉత్తమం కదా? అంతే. అర్థమైందా అండి? అర్థమైంది. మీరు కూడా చెప్తారు ఒకసారి. నా విభక్తౌ తుస్మాహ అనే సూత్రంతోని ఈ సకార లోపము కాలేదు. అవునా? నా విభక్తౌ తుస్మా ఏమంటుంది మరి అది? ఈ తకారం సకారం రుకారం తవర్గము. చేస్తుంది. తు అంటే తవర్గము, సకారం, తర్వాత మకారం. అవునా? అవి ఉంటే అవి లోపం కావు. అవునా? ఇక్కడ ఏముంది మనకి? తు అంటే తకారం, తవర్గం ఉందా? ఉంది కదండి, తా ఉంది కదా. సా తా ఉంది. అది. ఇది మొత్తం మీద ఇంకా మనం అపృక్తం అని కూడా చెప్పుకోవచ్చు. పృక్తం ఇది. పృక్తమా అపృక్తమా? అపృక్తం అంటే ఒకటే అక్షరం ఉండడం. అవునా? ఇది ఒకటే అక్షరం ఉందా ఇక్కడ? ఒకటి కన్నా చాలా ఉన్నాయి. కాబట్టి పృక్తం అని చెప్పొచ్చు. అంతే. తర్వాత విసర్గం అవుతుంది. ఈ సకారం అన్నాసికం అయిపోయి విసర్గం, సకారం విసర్గ అవుతుంది. కాదు కాదు కాదు. ఫస్ట్ అన్నాసిక దీంతో పైన అది పైన చంద్రబింబం పోతుంది. ఉపదేశ అజననాసిక ఇత్తం. ఉపదేశ అన్నాసిక రా అవుతుంది. ఇది విసర్గ అవుతుంది. విసర్గ. ఓకేనా? ఇది స్ అనేది ససజుషో రుహుతోని రుహు రుహు రు అనేది వచ్చింది. రు అనేది వచ్చింది. రు అనేది వచ్చేసి తర్వాత రేఫగా మారింది. ఉపదేశ జనాధిక ఇత్తుతోని అది పోయింది. అవునా? ఈ రేఫ అనేది ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రంతో విసర్గ వచ్చింది. ఓకేనా? అవి 3. అది ఒక స్టెప్ ఇది కూడా రాయండి. సు రు రు విసర్గ. ఈ స్టెప్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టెప్ తో పాటు ఆ సూత్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, రావాలి. అవును. ఇది స్ అనేది అప్పుడు దీనికి ఫుల్ గా ఉంటుంది. అవునండి. సో సకారం లోపం కాలేదు ఎందుకు? నా విభక్తౌ తుస్మాహ. ఓకేనా? అప్పుడు అది లోపం కానప్పుడు రూపాంతరం చెందుతుంది. ఓకేనా? నెక్స్ట్ బహువచనం చేద్దామా? ఉస్ బహువచనానికి ప్రత్యయం ఏంటంటే ఇంకొకటమ్మా, లిట్ లకారంలో ద్వితీయ బహువచనాలు. అది చెప్తాను. పుగంత లఘుపదస్య రాద్దామా? లిట్ లకారంలో పుగంత లఘుపదస్య చ. ఇదంతా అవసరం లేదు, రాయండి. ఉపధావర్ణానికి లకారంలో ద్వివచనము బహువచనములో ఒకసారి ఆగండి. లిట్ లకారము ద్వివచనము బహువచనములలో ఒక నిమిషం. దావర్ణానికి ఏం రాస్తారు ఇక్కడ? ఇందాకేదో చెప్పారు మీరు. అదే లిట్ లకారంలో ఉపధావర్ణానికి బహువచనంలో రాదు అని చెప్పి చెప్పారు. అవును, అదే చెప్తున్నాను. వాక్యం సరిగ్గా రావడానికి చూస్తున్నా. పుగంత లఘుపదస్య పనిచేయదు అని చెప్పి అదే ఉపధావర్ణానికి అదే రాస్తారా? గుణము కాదు. ఎప్పుడు కాదు అంటే లిట్ లకారంలో ఉపధావర్ణానికి ద్వివచనము. ఇది రాసుకోండి. ద్వివచనం అంటే ఇది ప్రథమ పురుష మధ్యమ పురుష. ఒక నిమిషం ఆగండి. వర్ణానికి మధ్యమ పురుష కాదు, ఒక నిమిషం. ప్రథమ పురుష
కామ మధ్యమ పురుష కామ ఉత్తమ పురుషుల యొక్క ద్వివచనము కామ బహువచనాలకి ఏంటిది గుణము కాదు. ఓకేనా? ఉదాహరణ ఏం రాస్తున్నాము? అతుస్ అని రాద్దాం. ఓకేనా? చిత్ రాస్తున్నారు కదా మీరు? అదే రాయండి. చిత్ ప్లస్ అతుస్. ఇది అతుస్ ఏంటిది? ప్రథమ పురుష రాసుకోండి ఇక్కడ. ప్రథమ పురుష ద్వివచనము. ఓకేనా? ప్రత్యయం. ద్వివచన ప్రత్యయం. ద్వివచన ప్రత్యయం ప్ర. ఓకేనా? సో కాబట్టి ఏంటిది? ఇది ఇంట్లో ఏమైతుంది? మనం ఏం రాసుకున్నాం ఇక్కడ? లట్ లకారంలో ఉపధావర్ణానికి ప్రథమ పురుష, మధ్యమ పురుష, తర్వాత ఉత్తమ పురుషుల యొక్క ద్వివచన బహువచనాలకి గుణం కాదు. ఇది ద్వివచనం అన్నాం. సో అప్పుడు ఇక్కడ గుణం అవుతుందా? కాదు. ఇప్పుడు చిత తుహు అంతేనా? చితతుహు. ఇక్కడ ఇది రౌండ్ చేసుకోండి. ఏది ఇక్కడ ఇది గుణం కాలేదు. గుణం కాలేదు. ఓకేనా? ఛీ అనేది గుణం కావాలి కదా, కానీ కాలేదు కదా. ఎందుకు? లిట్లకారంలో ఉపధావరణానికి ప్రథమ పురుష కామ మధ్యమ పురుష కామ ఉత్తమ పురుషుల యొక్క ఏంటి ద్వివచనము బహువచనాలకి గుణము కాదు. అంటే ఏకవచనం మాత్రమే గుణమైతుంది. ప్రథమ పురుషులో ఏకవచనము, మధ్యమ పురుషులో ఏకవచనము, ఉత్తమ పురుషులో ఏకవచనం, వీటికి మాత్రమే గుణమైతుంది. దేంట్లో గుణమైతుంది? రెండవ ధాతువుకే. మళ్ళీ తెలుసు కదా గుణం ఎక్కడ చేస్తాం మనము? లిట్లకారంలో రెండవ ధాతువుకి. అవునా? మరి ఆ గుణం చేయడానికి ఏం సూత్రం చెప్పింది? అది ఉపధావర్ణానికి గుణం కావాలంటే ఉగంత లఘూపదస్య చ. అవునా? ఆ సూత్రం ఇక్కడ చిత్ ప్లస్ అతుస్ ప్రథమ పురుష ద్వితీయ వచనం. ప్రథమ పురుష ద్వివచనము ప్రత్యయం. ద్వివచన ప్రత్యయము. ప్రథమ పురుష ద్వివచన ప్రత్యయము. అంటే ఇది అభ్యాసం మొదటిది ఆమ్రేడితంకు గుణము కాదు అంటే అయిపోతుంది. అట్లా చెప్పినా సరిపోతుంది. ఆమ్రేడితంకి ఆమ్రేడితంలో ఉన్నటువంటి ఉపధావర్ణానికి. అవునా? ఆమ్రేడితలో ఉన్న లిట్లకారంలో ఆమ్రేడితలో ఉన్న ఉపధావర్ణానికి గుణం కాదు. ఇదంతా మళ్ళీ ఆమ్రేడిత అంటే ఏంటి? మళ్ళీ అది మర్చిపోతారు. అందుకని అయినా రెండవ ధాతువు ఇక్కడ నేను అభ్యాసము మొదటి ధాతువు కదా, ఆమ్రేడితం అంటే రెండవ ధాతువు. ఇక్కడ నేను రాస్తాను. ఒక్క నిమిషం. ఇది రాసుకున్నారంతా? ఇది గుణం కాలేదని కూడా రాయండి. ఇక్కడ ఛీ అనేది గుణం కాలేదు దీని ప్రకారం. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకి చిత్ ఏదో ఒక ధాతువు తీసుకుందాము. ఇప్పుడు చిత్ అన్నాము అంటే ఈ ధాతువుని 2 సార్లు చేసుకున్నాం. అవునా? ఇది దేంట్లో? లిట్ లకారంలో. దీంట్లో ఇది లిట్లో. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ మొదటి అవునా? ఇది మొదటి ధాతువు రెండవ ధాతువు అనకుండా ఏమని చెప్పారు కానీ మహర్షి? అభ్యాసం. దీన్ని ఏమన్నారు?
అభ్యాసం. అభ్యాసం. దీన్ని ఏమన్నారు? ఆమ్రేడితం. రెండవ ధాతువుకి ఆమ్రేడితం. ఆమ్రే డి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి అభ్యస్తము కదండి. అభ్యస్తం. ఉత్తమం. ఈ రెండింటిని కలిపి ఏమంటాం మళ్ళీ? అభ్యస్తం. అభ్యస్తం. ఈ రెండు కలిపి దానికి ఏం పేరు? అభ్యస్తం. అభ్యస్తం. ఓకేనా? మొదటి ధాతువు రెండవ ధాతువు. యాక్చువల్గా ఇది ఒక్క నిమిషం ఆగండి. దీనికి ఇది పెట్టకుండా ఈ రెండు పెడతాం. ఇది అభ్యాసము, తర్వాత ఆమ్రేడితం, రెండు కలిపి అభ్యస్తం. అభ్యస్తం. రెండు కలిపి వీటికి ఏం పేరు? అభ్యస్తం. అభ్యస్తం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక బాక్స్, దానికి ఒక బాక్స్ గీసారు కదండి. ఇప్పుడు ఆ రెండిటికి కలిపి ఒకటే బాక్స్ గీసి అభ్యస్తం అన్న సరిపోతుంది. అట్లా కాకుండా ఈ రెండింటికి పేర్లు కదా. అభ్యాసానికి ఆమ్రేడితానికి పేరేంటిది? అభ్యస్తం. లేదంటే ఈ రెండు ధాతువులకి. యా మీరు ఎలా చేస్తే అలా చేయండి. యా ఈ రెండు కలిపి అభ్యస్తం అని పేరు అన్నమాట. ఓకేనా? ఆమ్రేడితం మాకు రావద్దమ్మా. మాకి రావద్దు, కింద ఇవ్వాలి కదా. కింద రావాలా? ఓకే, నాకు ఎప్పుడు అది. ఓకే, థ్యాంక్ యూ. అవును, ఓకే. ఎట్లా చెప్పగలుగుతున్నారండి కింద రావాలని? నాకు కూడా అది ఎప్పుడు రాదు. కరెక్టే, అది ఫస్ట్ అయితేనేమో పైన రావాలి. వర్ష, ఇప్పుడు వర్ష అని ఉంది కదా, వర్ష షా రావాలి కదా. ఇది వర్ష, ఇది ఉంది కదా. బా తర్వాత రు పలుకుతున్నాం. పలికితే పైన రావాలి, తర్వాత పలికితే కింద ఇక్కడ రావాలి. ఇప్పుడు ఆమ్ రే అన్నాం, ఆ మకారం తర్వాత రకారం కలపాలి, పలుకుతున్నాం కదా, కాబట్టి అది కింద రావాలి, కిందకి వచ్చింది. అది ఫస్టే పలికితే మాది రా అన్నాం అనుకోండి, అప్పుడు పైన వచ్చేది. ఆరు అన్నప్పుడు పైకి వచ్చేది. ఆము తర్వాత రే అన్నాం కాబట్టి మాకి తర్వాత వచ్చింది. తర్వాత వస్తే కింద, పైన వస్తే వెంటనే వస్తే పైన. ఏ అక్షరానికైతే మనము రకారం ముందు పలుకుతాయి కాబట్టి అక్షరము అక్షరానికి కింద రావాలి. ఫస్ట్ ఆర్ మే అని చెప్పినప్పుడు రా పలుకుతుంది కాబట్టి పైన ఫస్ట్ అది ఇవ్వాల్సి వస్తుంది దాన్ని, అక్షరానికి. అర్థమైందా? అర్థమైందండి. ఓకే, మనకి ఇంకొకటి, ఎందుకంటే రకారము మనము అక్షరానికంటే ముందు పలికితే పైన రావాలి, అక్షరం తర్వాత రేప పలికితే కింద రావాలి. అంతే కదా. ఇప్పుడు రాస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు వర్షలో వర్ష రకారం ముందు పలికినాం కదండి. అదే వర్ష రకారం ముందు కలిపి పలికినాం కాబట్టి పైన రావాలి. మళ్ళీ ఆమ్రేడితలో మా తర్వాత రా పలికినాం కదండి, అప్పుడు కింద రావాలి. అంతే కదా. చదవండి అవి పైన నేను రాసాను, చదవండి అవి ఒకసారి. ఇది